తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎస్సీ వర్గీకరణ అంశంపై బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదు? మొదటి నుంచి వర్గీకరణకి కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్పిన తెలంగాణ నేతలు తీరా సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక సైలెంట్ అయిపోవడం పట్ల ఆంతర్యం ఏంటి? వర్గీకరణ అంశంలో ఇంకేమైనా లొసుగులు ఉన్నాయా? వర్గీకరణ అంశంపై నోరెత్తవద్దని రాష్ట్ర నేతలకు హైకమాండ్ నుంచి రాష్ట్రాలు ఎస్సీ కులాల ఉపవర్గీకరణ చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు కేంద్రంలోని ఎన్డీఏను కుదిపేస్తోంది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, వర్గీకరణ సాధించేందుకు తమ వంతు శ్రమిస్తామని ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా హామీ ఇచ్చారు. మాదిగ సామాజిక అభివృద్ధికి అవసరమైన ఆర్థిక విధానాలు మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వర్గీకరణను లీగల్గా ఎదుర్కొనేందుకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట మేరకు మోదీ కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని కూడా నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కమిటీ నివేదికతో పాటు ప్రభుత్వ ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకుని వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పు ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై బీజేపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలతోనే తెలంగాణ నేతలు వర్గీకరణ అంశంపై గప్చుప్ అయ్యారని టాక్. వర్గీకరణను స్వాగతిస్తున్నామంటూ ఎవరికి వారు ముందుగా మీడియాకు ప్రకటనలు కూడా ఇచ్చి ఆ తర్వాత కొద్దిసేపటికే గ్రూపుల్లో ప్రకటనలు తొలగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మెసేజ్లను తొలగించడం వెనుక హైకమాండ్ ఆదేశాలున్నాయని భావిస్తున్నారు. వర్గీకరణపై పాజిటివ్గాను నెగిటివ్గాను ఎలాంటి కాంట్రవర్సీ చేయొద్దని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ సూచనలు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. పై పాజిటివ్ గా మాట్లాడితే మిగతా వర్గాలకు అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందుకే నేతలు సైలెంట్ గా ఉండాలని దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. అగ్రనాయకత్వం ఆదేశాలతో వెంటనే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని అంటున్నారు. వర్గీకరణ అంశంపై ఏ ఒక్క నేత మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సమస్య కావడంతో ఆ విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని స్పష్టం చేసినట్టు టాక్ నడుస్తోంది. వర్గీకరణపై సుప్రీం తీర్పుతో ఎవరికైనా అన్యాయం జరుగుతుందని భావిస్తే వారిపై కేంద్రం సానుకూలంగా స్పందించి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందనే భరోసాను కల్పించాలని సూచనలు చేసినట్లు చెబుతున్నారు. దాంతోనే అప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన ఒకరిద్దరు నేతలు కూడా వెనక్కు తగ్గారని స్పష్టమవుతోంది. సంకీర్ణ భాగస్వాముల మధ్య ఈ వ్యవహారం కుదిపేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును కేంద్రంలో కీలక మిత్రపక్షం టీడీపీ స్వాగతిస్తుండగా మరో భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతోంది. అలాని వర్గీకరణ ప్రకటనలతో మాల సామాజిక వర్గం నిరసన తెలుపుతోంది. ఎస్సీల వర్గీకరణ ఆపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉందని చర్చ జరుగుతోంది.